Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. SRH సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ హిస్టరీలో వరుసగా 5 సీజన్లలో ప్లే ఆఫ్స్ చేరిన జట్టు. ఒకసారి విజేతగా, ఒకసారి రన్నరప్గా నిలిచిన జట్టు. కానీ గత 3 సీజన్ల నుంచి గ్రూప్ స్టేజ్లోనే వెనుదిరుగుతున్న వైనం ఈసారైనా ప్లే ఆఫ్స్ చేరుతుందా? లెట్స్ చెక్ ఇట్. గత సీజన్లలో టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన కెప్టెన్లను మార్చడంతో జట్టులో సమన్వయం లోపించి పేలవ ప్రదర్శన చేయడంతో గ్రూప్ స్టేజ్లోనే వెనుదిరగాల్సి వచ్చింది. కానీ ఈ సీజన్ కోసం అద్భుతమైన ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని వేలంలో కొనడం ద్వారా పక్కా ప్రణాళికతో దిగుతున్నట్లుగా కనబడుతోంది. జట్టు బలాబలాలను గమనిస్తే టాప్ ఆర్డర్లో మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠితో పాటు వరల్డ్ కప్లో అదరగొట్టిన ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ను కూడా జాయిన్ చేయడంతో టాప్ ఆర్డర్ ఎంతో బలంగా కనబడుతోంది. ఇక నెక్స్ట్ పొజిషన్లో ఏ జట్టుకైనా ఇన్నింగ్స్ను నిర్మించి మ్యాచ్ను మలుపు తిప్పగలిగే ఆటగాడు అవసరం. అలాంటి ఆటగాడే లాస్ట్ సీజన్ కెప్టెన్ ఐడెన్ మక్రమ్. తర్వాత మ్యాచ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ఆటగాళ్ళకి కొదవే లేదు. అద్భుతమైన ఫామ్లో ఉన్న క్లాసెన్ జట్టుకి ఎంతగానో ఉపయోగపడగలడు. అలాగే టీ20 ఫార్మాట్కి సరిగ్గా సరిపోయే గ్లెన్ ఫిలిప్స్, యంగ్ ప్లేయర్ అబ్దుల్ సమద్ వంటి టాలెంటెడ్ ప్లేయర్స్ కి టీంలో కొదవే లేదు. స్క్వాడ్ ని పరిశీలిస్తే ఆల్రౌండర్ల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. అభిషేక్ శర్మ, వహీద్ అస్రంగా, మార్కో జెన్సన్, గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, ఐడెన్ మక్రమ్ వంటి ఉపయుక్తకరమైన ఆల్రౌండర్లకి కొదవే లేదు. ఇక స్పిన్ విభాగానికి వస్తే ముఖ్యంగా వహీద్ అస్రంగా, వాషింగ్టన్ సుందర్, మయాంక్ మార్కండే, షహబాజ్ అహ్మద్లు మంచి స్పిన్నర్లు. వీరిని మ్యాచ్ విన్నర్లుగా తయారు చేయగలడు ప్రజెంట్ కోచ్ డానియల్ వెటోరీ. ఎస్ఆర్హెచ్ అంటేనే బౌలింగ్ కి పెట్టింది పేరు. ప్రస్తుత పేస్ బౌలింగ్ విభాగాన్ని చూస్తే భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, మార్కో జాన్సన్, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్ వంటి అద్భుతమైన బౌలర్లు ఎస్ఆర్హెచ్ సొంతం. ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ హిస్టరీలో వరుసగా 2 సంవత్సరాలు పర్పుల్ క్యాప్ అందుకున్న ఏకైక బౌలర్. 2016-2017 సీజన్లలో ఈ ఘనత అందుకున్నాడు. 2016లో ఎస్ఆర్హెచ్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర వహించాడు. అగ్నికి వాయువు తోడైనట్లు భువనేశ్వర్ కి ప్యాట్ కమిన్స్ కలిశాడు. 2024 ఐపీఎల్లో సెకండ్ హైయెస్ట్ ధర పలికిన విలువైన ఆటగాడు ప్యాట్ కమిన్స్. దీనికి ముఖ్య కారణం ఆస్ట్రేలియాను విశ్వ విజేతగా నిలపడమే. అందుకే ప్యాట్ కమిన్స్ ని కెప్టెన్ గా ప్రకటించింది టీమ్ మేనేజ్మెంట్. గత సీజన్లో పేలవ ప్రదర్శన చేయడానికి ముఖ్య కారణాల్లో ఒకటి వార్నర్, విలియమ్సన్ లాంటి ముందుండి నడిపించగల నాయకత్వం లేకపోవడం. ఈ సీజన్లో ప్యాట్ కమిన్స్ తో ఆ లోటు భర్తీ చేయాలని చూస్తుంది టీమ్ మేనేజ్మెంట్. అలాగే ప్రస్తుత బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ ని బౌలింగ్ కోచ్ గా నియమించింది. వీటన్నిటితో పాటు ఆరెంజ్ ఆర్మీగా పిలువబడే అభిమానుల మద్దతు ఎస్ఆర్హెచ్ కి అదనపు బలం. ఎస్ఆర్హెచ్ టీంకే కాదు, టీం ఓనర్ అయిన కావ్య మారన్ కి కూడా ప్రత్యేక అభిమానులు ఉండడం విశేషం. అన్ని విధాలుగా బలంగా కనిపిస్తున్నప్పటికీ మైదానంలో తమ ప్రణాళికలను ఎలా అమలుపరుస్తారు, తమ ఆటగాళ్ల బలాలను ఎలా సద్వినియోగం చేసుకుంటారు, ప్రత్యర్థుల వ్యూహాలను ఎలా తిప్పికొట్టగలరు అనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. 2024 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తమ పూర్వ వైభవాన్ని అందుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు ఎస్ఆర్హెచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.